ఈసారి భోగి పండుగ అయితే మా ఇంట్లో జరుపుకున్నామనమాట. ఇట్ మీన్స్ మా అత్తవారింట్లో. సో, మా బావ అయితే ఇక్కడ మామూలుగా కామెంటరీలు ఎయట్లేదు నా మీద. మంచి మంచి కామెంట్స్ చేస్తుండు. మంచిగా అయితే నవ్వుకున్నాం. మా చిట్టి బాబు ఎప్పుడు మట్టిలోనే ఉంటాడనమాట. సో, ఎంత మంచిగా ఎంజాయ్ చేసామో నాకైతే ఈ భోగి అయితే చాలా చాలా నచ్చింది. ఎందుకంటే మేము హ్యాపీగా మేము నలుగురమే ఉన్నాం కాబట్టి అండ్ మా అత్తమ్మ వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. బట్ క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశాను నేను మా ఇద్దరు పిల్లలతోని. మా అత్తమ్మ ఏదో చెప్తుంది నాకు ఎనకాల. సో, నాకైతే ఏమి వినిపియట్లేదు. లేకపోతే ఎందుకంటే నేను మా బావతో లొల్లిలో ఉన్నాననమాట. ఇట్ మీన్స్ మాట్లాడుకుంటున్నాము. ఇక్కడైతే భోగి పనులు అయిపోయినవి. అసలు ఎంత మంచిగా ఆడుకుంటున్నారో వాలీబాల్, షటిల్ అండ్ కబడ్డీ ఆడినారనమాట. అసలు మామూలు ఎంజాయ్ చేయలే వీళ్ళందరూ. వీళ్ళని చూసి నాకైతే నా స్కూల్ డేసే గుర్తుకొచ్చినాయనమాట. ఆ ఎంటర్‌టైన్‌మెంట్, ఆ ఆడడం, ఒర్రడం, విజిల్స్ అవన్నీ నాకెంతో హ్యాపీనెస్‌ని ఇచ్చినాయి. అందుకే నాకంత హ్యాపీగా ఉంది హోలీ రోజు. నేనంతా చూసినా ఆడేది. కాకపోతే నైట్ మళ్ళా మా బావ వచ్చి నాకంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇట్ మీన్స్ మా పెద్ద బావ, నేను మా పెద్దక్క ఇద్దరం కలిసి అయితే పూరీలు చేస్తున్నాము. మా పెద్ద బావ నాకైతే అన్నీ షేర్ చేస్తారు. ఇది అని చెప్తా ఉంటారనమాట. నేను అందుకే అంత పడి నవ్వుతున్నాను. మా అక్క అయితే ఏది పడలేదన్నట్టు మా బావని అంటుంది. మా బావ నాతోనైతే మంచిగా షేర్ చేసుకుంటారు. అండ్ మంచిగా పూరీలు అండ్ మటన్ కర్రీ అయితే తినేసినాము. తినేసిన తర్వాత నన్నైతే మా బావ అయితే తీసుకువెళ్ళడానికి మా పెద్ద బావ వాళ్ళ ఇంటికి వచ్చిండనమాట. ఇక్కడ మా పెద్ద బావ అండ్ మా చిక్కి బావ అయితే భలేగా ఆడుకుంటున్నారు. చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశాను నేను వీళ్ళతోని. అండ్ నాకు అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే వీళ్ళ బాండ్ లైక్ ఎట్లా అంటే చిన్న పిల్లలెక్క చూసుకుంటారు అందరూ. సో థ్యాంక్స్ ఫర్ అందరికీ.